Hi, this is Shankar. Today I am going to convey the literature of Vedas time. సో వేద కాలంలో సాహిత్యం అనంటే రెండు రకాలుగా ఉండేవి. ఒకటి శృతి, ఇంకొకటి స్మృతి. శృతి అంటే వినడం, స్మృతి అంటే జ్ఞాపకం. యాక్చువల్గా శృతి అనంటే ఇవి 4 రకాలు. ఒకటి వేదాలు, ఇవి 4. బ్రాహ్మణాలు రెండవది, ఇవి బ్రాహ్మణాలు 7 ఉండేవి. తర్వాత అరణ్యాలు అనేవి 7 ఉండేవి. ఉపనిషత్తులు 108 ఉన్నాయి. ఇవి శృతికి సంబంధించినవి. స్మృతి అనంటే జ్ఞాపకం. ఇవి ఏంటి అంటే ఫస్ట్ వన్ ఉపవేదాలు 4 ఉన్నవి, 2 వేదాంగాలు 6 ఉన్నవి, తర్వాత సుదర్శనాలు 6 ఉన్నవి, ఆశ్రమాలు 4 ఉన్నవి, 5 వివాహ వ్యవస్థ 8 రకాలుగా ఉన్నాయి, ఇతిహాసాలు 2 ఉన్నాయి, పురాణాలు 18 ఉన్నాయి. ఇవి వేదకాలం నాటి సాహిత్యాలు. థ్యాంక్ యూ.